హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీలో 40 ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, సకల శాస్త్రాలకు మూలం మరియు ఆధారం గణితం అనే గణితాన్ని నిర్వచించిన శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ బేకన్. నెక్స్ట్, క్రింది వాటిలో గణిత శాస్త్ర స్వభావానికి సంబంధించి సరికానిది. సో గణిత శాస్త్ర స్వభావానికి సంబంధించినవి: గణిత శాస్త్రం తార్కికమైనది, ఖచ్చితత్వం గల శాస్త్రము, క్రమశిక్షణ కలిగిన శాస్త్రము. సంబంధించి సరికానిది అంటే శీర్షిక పద్ధతి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, గణిత శాస్త్ర చరిత్ర గణితానికి మానవ మూలాలను అందిస్తుంది అని పేర్కొన్నవారు స్వేర్జ్. నెక్స్ట్ క్వశ్చను, గణాల్లో గోళము, సమతల ఆకారాల్లో వృత్తం చాలా అందమైనవి అని తెలియజేసిన గణిత శాస్త్రవేత్త పైథాగరస్. నెక్స్ట్ క్వశ్చను, ఫాదర్ ఆఫ్ జామెట్రీగా గౌరవం పొందిన గణిత శాస్త్రవేత్త యూక్లిడ్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భాస్కరాచార్య రచించిన గ్రంథము. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది వాటిలో గణిత శాస్త్ర స్వభావం ప్రసిద్ధ వాదానికి సంబంధించి సరికానిది. సో గణిత శాస్త్ర స్వభావము, ప్రసిద్ధ వాదాలు: తార్కికవాదము, సంప్రదాయవాదము, అంతర్బుద్ధివాదము. సో ప్రసిద్ధవాదం సంబంధించి సరికానిది అంటే సాంస్కృతిక వాదము కరెక్ట్ అవుతుంది. గణితాన్ని దాని చరిత్రతో కలిపి బోధించడం వల్ల గణిత శాస్త్ర భావనల అవగాహన మెరుగు అవుతుంది అని పేర్కొన్నవారు డి స్టాండర్డ్. నిత్య జీవిత సమస్యలను జయప్రదంగా సులభంగా సాధించడానికి ఉపయోగపడే గణిత బోధన విలువ ప్రయోజన విలువ. నెక్స్ట్ క్వశ్చను, విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, సమయపాలన, తార్కిక ఆలోచన, వివేచన మొదలగునవి ఈ గణిత విలువకు చెందుతాయి. క్రమశిక్షణ విలువకు చెందుతాయి. నెక్స్ట్, అన్వేషణ పద్ధతిలో గణితాన్ని బోధించాలి అని పేర్కొన్నది ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది వాటిలో దీర్ఘకాలంలో సాధించబడేవి ఉద్దేశాలు. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది వాటిలో లక్ష్యాల లక్షణాలకు సంబంధించి సరికానిది. సో లక్ష్యాలు సంపూర్ణ వాక్యాలుగా రాయాలి. ఇది సరి అయినది. ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి. ఇది సరి అయినది. సాధింపదగినవై కొలవదగినవై ఉండాలి. ఇది సరి అయినది. సంబంధించి సరికానిది అంటే ముందుగా నిర్ణయించకూడదు. ఇది సరికానిది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించిన వారు క్రాత్వాల్. నెక్స్ట్ క్వశ్చను, బ్లూమ్స్ వర్గీకరణలో విలువల గురించి ఎక్కడా స్పష్టత లేదని చెప్పినవారు ఆర్నువెల్. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది వాటిలో సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించి సరికానిది. సమస్య పరిష్కార పద్ధతులు: రేఖాచిత్ర పద్ధతి, సాదృశ్య పద్ధతి, విశ్లేషణ పద్ధతి.
సరికానిది అంటే సాధారణీకరణ పద్ధతి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సూత్రోపయోగ పద్ధతి ఏది? నిగమన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, అన్వేషణ పద్ధతిని మొదటగా రూపొందించిన శాస్త్రవేత్త? ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, చేయడం ద్వారా నేర్చుకొనుట అనే సూత్రంపై ఆధారపడిన గణిత బోధనా పద్ధతి? ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, వేగంతో పాటు ఖచ్చితత్వం కూడా పెంపొందించే గణిత బోధనా వ్యూహము? మౌఖిక పని. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్ అని నిర్వచించినది? ప్రెస్టన్. నెక్స్ట్ క్వశ్చన్, సమీప భవిష్యత్తులో చేసే చర్య కోసం రూపొందించిన గణిత బోధనా ప్రణాళిక? పాఠ్య ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపథక రచనలో ప్రవేశ వ్యాసక్తులకు చెందనిది? ప్రవేశ వ్యాసక్తులు ఉన్ముఖీకరణము, పూర్వజ్ఞానాన్ని పరీక్షించడము, ప్రేరణ. సంబంధించినది అంటే నియోజనాలు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపథక రచనలో హెర్బార్షియన్ సోపానానికి సంబంధించి సరికానిది? హెర్బార్షియన్ సోపానాలు సమర్పణ, అన్వయము, సాధారణీకరణం. సరికానిది అంటే ప్రేరణ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ డెల్ అనుభవ శంకువులో అధిక అమూర్తత్వం గలది? శాబ్దిక సంకేతాలు. నెక్స్ట్ క్వశ్చన్, జ్యామితీయ ఆకారాలను తయారు చేయడానికి ఉపయోగపడే బోధనా పరికరం? పెగ్ బోర్డు. నెక్స్ట్ క్వశ్చన్, స్థాన విలువలను సూచించడానికి ఉపయోగపడే గణిత పరికరం? పూసల చట్రం. నెక్స్ట్ క్వశ్చన్, సిలబస్లో ఉపయోగకరంగా లేని అంశాలను తొలగించాలి అని పేర్కొన్నది? కొఠారి కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రానికి సంబంధించి సరికానిది? విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాలు సహసంబంధ సూత్రము, వ్యాసక్తి సూత్రము, ఉన్ముఖీకరణ సూత్రము. నిర్వహణ సూత్రానికి సంబంధించి సరికానిది అంటే మార్పునకు వీలు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలి అని తెలిపినది? ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ క్వశ్చన్, సమగ్రమైన విద్యా ప్రణాళిక నిర్మాణానికి లక్ష్యాలను సిఫారసు చేసిన కమిషను? కొఠారి కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యాంశం ఒక యూనిట్ అనే భావనపై ఆధారపడిన పద్ధతి? శీర్షిక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, గణిత సంఘానికి గౌరవ అధ్యక్షుడు? ప్రధాన ఉపాధ్యాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనం? నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి బలాలు బలహీనతలు మాపనం చేసే మూల్యాంకనం? లోప నిదాన మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మూల్యాంకనం యొక్క లక్షణం కానిది? మూల్యాంకన లక్షణాలు నిరంతర ప్రక్రియ,
గుణాత్మక ప్రక్రియ, సమగ్ర ప్రక్రియ. సో మూల్యాంకన లక్షణం కానిది అంటే సామర్థ్య ప్రక్రియ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గణితాన్ని ఆలోచనల సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అని నిర్వచించినది లైబ్నిజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి రచనల వల్ల పైథాగరస్ అతని అనుచరులు కనుగొన్న విషయాలు ప్రపంచానికి తెలిశాయి? ఫిలోడస్ రచనల వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, అవ్యక్త రాశులకు అక్షరాలను వాడవచ్చని మొదటిసారిగా తెలిపిన గణిత శాస్త్రవేత్త? ఆర్యభట్ట. నెక్స్ట్ క్వశ్చన్, రామానుజన్ జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం తపాలా బిళ్లను ఏ సంవత్సరంలో విడుదల చేసింది? 1962లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.